గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి సీత ఇది? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా? ఏ శివ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది కానీ ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉందిరా బాబు. హలో హలో, విన్నావా? ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవి మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది. మనసు కూడా అంతేరా. ఆ బ్యాంకాక్ పిల్లని మర్చిపోయి ఇంకెవరన్నా ఫ్రెష్ గా ప్రేమించు. కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిథున్ చక్రవర్తి అని అప్పజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండిషన్స్ పెట్టిందని ఇదిగో నీలా ఫీల్ అవ్వకుండా ఆ ఇంట్లో పని మనిషితోనే లేచిపోయాడు. చీలే, ఎపిసోడ్కి 10,000 ఇస్తున్నాం కదా అని ఏదో కథలు చెప్తావా? పడగా సార్ సార్, నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం. ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్ళైన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల ఆమెకి ఏమైనా కథ ఉందంటారా? కథ చెప్తా. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకు పండు. ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయపడిపోయి రెట్టేసింది. ఇప్పుడు చెప్పు, తప్పు ఆకలిగొన్న బిడ్డదా, పండిన పండుదా, గురి తప్పిన బెడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? అయ్ బాబోయ్, ఏంటి మొత్తం వినేసావా? నా సంగతంతా తెలిసిపోతే నా కొమ్ము మునిగిపోద్ది. ఏంటి తెలిసిపోయేది? బిడ్డ బెడ్డ పిట్ట రెట్ట అంతేనా? అసలు కథ నొక్కేసి పెట్ట కథలు చెప్తున్నాడు నువ్వు. అంటే నీ కథేమీ అర్థం అవ్వలేదా? అయితే నేను సేఫ్. అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను. అమ్మగారు అసలు మూడ్లో లేదురా. ఈడికేం చెప్తుంది? అమ్మగారు, నీ అరుపుతో గుండాగిపోయినంత పనైంది కదా. అమ్మగారికి ఏమైంది? అమ్మగారు బానే ఉంది కదా? బాగానే ఉందా? నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. కళ్ళజోడు తీశాను. ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ కన్నీళ్లు చూడు. అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్లు కాదురా, ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్లు. సీత, ఏమిటి నాకు ఈ కోత? అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? అసలు జరిగిందేంటో నాకు చెప్పు. చెబుతాను. నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసమన్నా చెప్తాను. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో అందమైన బిడ్డ. ఆ బిడ్డ తగిలి పిట్ట రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది. ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కథ? విన్నావా సీత? నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామిలోనే రియలైజేషన్ వచ్చింది. సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా? అసలు జరిగిన దాంట్లో నా తప్పే ఉంది కనుక. అరే, ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడానికి చెప్తావు, అర్థం కాకుండా నాడు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావు. ఈ మ్యాటర్ నేను రామస్వామికి చెప్తాను. ఈ అబ్బా, నువ్వే రామస్వామి రా. అయితే ఆ వెంకటరత్నానికి చెప్తాను, చూసుకో. కథలు చెప్పాలి బే, కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్ మళ్ళీ కొడతాడు, నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కోత అంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్, పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రా నాయన. నా పిల్ల, నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. బొమ్మడు కూడా అక్కడికి వెళ్ళి మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా?
వాడు దొరికాడా? దొరకడా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏమండోయ్, మీ రాశి వారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా? కాదు, అలవాటైపోతాయి. సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. ఆ, అదిగో. ఎవరమ్మా అదృష్ట దేవత? కాదు, పాదు లవ్ చేసిన మీనాక్షిని. బాబు, నీ బ్యాంకాక్ అదృష్టం తలుపు తట్టింది. అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది, కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది. నన్ను క్షమించు పార్థు. నీ ప్రేమ కోసం అన్ని వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను. మరి ఆ లగేజ్ ఏంటమ్మా? ఇవి కట్టుబట్టలే. మరి ఏం వదిలేసి వచ్చినట్టు? సిగ్గు శరం. నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోతాను. లోపలికి రామ్మా. మీ మనసు బంగారమని మా అత్త ముందే చెప్పింది. అత్త? మల్లీశ్వరి. సరే సరే, డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు, బీపీ పెరిగే పేర్లు మర్చిపో. సరే, ఆవిడ అక్కడే వదిలేసి వచ్చావు కదా? వదిలేసా. మీ అబ్బాయి కోసం నేను ఆవిడని వదిలేసి వస్తే ఆవిడ గారేమో మీ వారి కోసం నన్ను వదిలేసి వచ్చింది. వచ్చేసిందా? స్వాతికా అంటే వెల్కమ్. ఏమిటిలా చెప్పా పెట్టకుండా? వెళ్ళకిలా పడుకుంటే సీలింగు, బోర్లా పడుకుంటే మీ వారి స్మైలింగు కనిపించి వచ్చేసా. ఏంటి గుమ్మంలోనే? పదా, ఇది మనిల్లే. నారాయణ చెప్పు. నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? బావా. ఓ, నీకో బావ కూడా ఉన్నాడా? బావంటే మీ ఆయనక్క. మా ఆయన? కొంచెం దూరం తిరుగుతావా? ఏమండి? ఆ, విడాకుల కేసు ఉందని హైదరాబాద్ వెళ్ళారమ్మా. హైదరాబాదా? 2 రోజుల్లో వచ్చేస్తానారమ్మా. ఏంటి కొత్త అలవాటు? ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళరే? బావ మనసు ఇప్పుడు అర్థమైంది. నీకు విడాకులివ్వాలని డిసైడ్ అయ్యి విడాకుల కేసు వంకతో హైదరాబాద్కి వెళ్ళాడు. ముందు ఫోన్ చెయ్యి. ఎంగేజ్ అమ్మా. ఇలా ఇవ్వు. ఆయన యంగ్ ఏజ్ అంటావేంటి? మాది మిడిల్ ఏజ్. ఏజ్ కాదు, ఫోన్ ఎంగేజ్. ఆ, ఓహో, నా బతుకు డ్యామేజ్. పోనీలే, నీకిష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఆ, పదవే. ఆగండమ్మా. అయ్యగారు అడిగితే ఏం చెప్పమంటారమ్మా? ఆ, అమ్మగారు వెళ్ళగొట్టారని చెప్పమ్మా. ఆ. రా. అయ్యో, లోపలికి అఘోరించండి. ఆగక్క, అంటే మా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా? ఆ, మౌనం అర్ధాంగీకారం. అంటే నే అర్ధాంగిగా ఉండడానికి మౌనంగా అంగీకరించావా? చూడమ్మా, అర్ధాంగీకారం అంటే అర్ధాంగిగా ఉండమని అంగీకరించినట్టు కాదు, సగమే అంగీకరించినట్టు. నువ్వు సగం అంగీకరిస్తే చాలక్క, మిగతా సగం నేను అంగీకరిస్తా. అబ్బా, ముందు ఆయనకి లైన్ కలుపురా. ఆ, స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసుంటారక్క. అయ్యో, నిజం చెప్పు. నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారు నీకు శిక్ష తగ్గిస్తారు. ఆలయంలో విగ్రహం ఎందుకు దొంగిలించావు? పూజ చేసుకోవడం కోసమయ్యా. దట్స్ ఆల్. ప్రియా, నీకోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నాకు ఇవ్వు. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? లేదు, నీకోసం చేసుకుంటా, డివైన్ లవర్ అనిపించుకుంటా. ఒసేయ్, నువ్వు డివైన్ లవర్వి కాదే, మా అమ్మ సంసారాన్ని చెడగొట్టడానికి వచ్చిన డివైడ్ లవర్వి. మీ అత్తో డెవిల్ లవరు. ప్లీజ్ పార్దు, మా అత్త ప్రేమను అర్థం చేసుకో. ముందు నీది ప్రేమో కాదో అర్థం కావట్లేదు. బట్ మీ నాన్నగారు ఫోన్ చేసి రమ్మంటేనే కదా తను వచ్చింది. మా బాబు రమ్మన్నాడా? ఎందుకు? మన ప్రేమ కోసం. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ముందు నీది గాని. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తారని కంగారు పడతావంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడురా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య, అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ కూడా అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమన్నా చూసుకోవాలి? ఏమండి, ఆ? ఏమనుకోకండి. ఏంటి?
మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా పెళ్లి చేసేసుకుందాం. వెళ్ళే ఆల్ టాక్సీయా? నారాయణ పిలిచారా? అబ్బా జడిసారా? ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషనా? ఈ సీనియర్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్టులు గోల? ఆ కేసు చాలా క్రిటికల్ సార్. ఎవరిని అడిగినా ఏం చేయాలో చెప్పలేకపోతున్నారు. బి పాజిటివ్. అసలు కేసేంటి? ఆ మొగుడు చచ్చిపోవాలి, కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి. ఎలా? వెరీ సింపుల్. ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు, ఆ తర్వాత ఆ మొగుడిని చంపి. ఆ పని వీళ్ళతో చేయండి. సార్ ఆటోగ్రాఫ్ సార్. బి పాజిటివ్. ఆ మేడం, కేసుని సారే సాల్వ్ చేశారు. విడాకుల పేపర్ మీద సంతకాలు కూడా పెట్టేశారు స్వామి. ఫోన్ లో ఎవరు స్వామి? రామస్వామి. ఏంటి వేషం? నేను సన్యాసంలో కలిసిపోతున్నాను. హా, నువ్వు సన్నాసివని తెలిసే కదరా ప్రేమించాను. నీలాంటి సిగ్గుమాలిన కుక్కలతో నేను మాట్లాడను. కానీ నేను మాట్లాడతానే. మనకి పెళ్లి చేయాలని మీ నాన్నగారు నన్ను రప్పించింది. పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు కదా. మా అత్త ఒప్పిస్తుంది కదా. నువ్వు మీ అత్త ఎన్ని జిమ్ముక్కులు చేసినా మన పెళ్లి జరగదు. ఇదేనా నీ వర్షన్? ఎస్, నువ్వంటే నాకు ఎవర్షన్. సరే, నా వర్షన్ కూడా విను. ఈ రోజు నుంచి నన్ను ప్రేమించు అని నిన్ను అడగను. మన పెళ్ళెప్పుడని వేధించను. అంటే వదిలేసి వెళ్ళిపోతావా? ఇక్కడే ఉంటాను. నీ మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను. వన్ సైడ్ లవ్ చేస్తాను. ఏంటే? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, చెలియా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎన్ని వేషాలు వేసినా వదిలేలేదే. వస్తున్నా. నారాయణ ఆ, ఏంట్రా ఇది? ఇవ్వండి సార్. మన ఆఫీసేనా? మన ఆఫీసే. ఈయనే లాయర్ గోపాల. నమస్తే అండి. నమస్తే నమస్తే. నేను మీకేం చేయగలను? మేము కొన్ని టెస్టులు చేస్తాం, మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా? బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6'12". అంత లేదు, 6'8". మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి. మా ఆవిడ. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పండి. మా ఆవిడ మా ఆవిడ. అదేంటి, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ గురించి తెలీదా? వాళ్ళ గురించి విన్నాను, నాకు పరిచయం లేదు. అంటే మీరు శ్రీరామచంద్రుడా? ఆ, మా ఆవిడ వల్ల నేను శ్రీరాముణ్ణి. మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఉన్న సంబంధాలే క్రమంగా లెక్క చేస్తున్నాడు. ఇతనెవరు? ఇతను నాకు స్వయాన విలను. ఏమండి, ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు? మగాడి లైఫ్ లో గాని ఆఫీస్ లో గాని ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. థ్యాంక్స్ మిస్టర్ గోపాల్ గారు. మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మార్కెట్ అవునండి, ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా. అని ఎవరు చెప్పారు? మీ ఆవిడే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. ఆ. 40+ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబు లాగా ఉంటారనుకున్నాం. ఏ ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకున్నారా? అభిపే అదేం లేదండి. ఈయన మనసు మహేష్ బాబు, మనిషి వెంకటేష్ బాబు. కంగ్రాట్స్, మా పోటీలో మీరు గెలిచారు. ఈ కూపన్ ఏం మీరు చేసుకోవాలి? హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు. సీత, ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మీ నాన్నకి మళ్ళీ పెళ్లి. ఏంటి నాతోనే? నీకేమైనా మతిపోయిందా? ఏం లేదు, మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి, అంతే. నిజమా? పెళ్ళెప్పుడు? అమ్మా, రెండో పెళ్లికి మీరొప్పుకున్నా కోర్టు చట్టం ఒప్పుకోవు. పొద్దున్నే లాయర్లతో మాట్లాడా, ఒప్పుకుంటుందట బాబు. మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా. అంత లేదులే, ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు. లేదు, విజిలేస్తారు. ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు. ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరున పెడతారు. నువ్వు హ్యాపీగా ఉండు. మల్లీశ్వరి, మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.